ఈ పునాది ఏంటంటే ఆత్మ చేత ఏర్పరిచినది. ఆత్మ లేనిదే ఏమి లేదు. నీ శరీరానికి ఇరుగు లేదు. ఉన్నా ఎంత ధనవంతుడైనా, ఎంత కోటేశ్వరుడైనా, ఎంత బలము కలిగిన, ఎంత అన్న చందము కలిగిన వాడైనా వాడికి ఏం కాదు, మొదటిగా ఆత్మ లేనిదే వాడు ఎంతో కూడా కథలనే వెళ్తాడా. రాజ్యవంశం నుంచి వచ్చిన వాడు చెప్పని ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? రాజ్యవంశం నుంచి వచ్చాడు. పాపము చేస్తే సహించేవాడు కాదు, పాపము చేస్తే ఒప్పుకున్నవాడు కాదు. ఎంతో మంది జీవితాలు దేవుడి ద్వారా చెప్పని ప్రవక్త ఎంతో మందిని బాగు చేస్తాడు. చేదా చెప్పని అనగా తుడిచివేయడం అంటే నీలో ఉన్న తిక్కమైన పాపమును తుడిచివేసి పరిశుద్ధత నీలో కలిగేయడమే ఈ ప్రవక్త యొక్క గుణలక్షణాలు. దేశం మీదకి శ్రమలో పోతుంది అని దేవుడు చెప్పి ఆత్మచేత బలహీన అయిపోయినప్పుడు ఈ చెప్పని ప్రవక్త చాలా కన్నీటి ప్రార్థన చేస్తాడు. నీకున్న కన్నీటి ప్రార్థన ఏకాంత ప్రార్థన ఉండాలంట. ఏకాంత ప్రార్థన ఎవరైతే ఉందో వారి ఎదురు దేవుడు నిలకడగా ఉంటారా. మనం ఏం చేస్తాం? చాలా మంది చూడండి, దేవుడు అడుగుతాం. ఏదో భర్తని షాప్కి వెళ్ళి తెచ్చినోడు, ఎస్ఐయా నాకు ఇల్లు ఇచ్చాం ప్రభావ, దేవుడా నాకు గర్భం ఇచ్చాం ప్రభావ. ఏదో భర్త చూడు కొట్టుకెళ్ళకి వెళ్ళి ఇవి సొమ్ము తెచ్చే, లేక కొట్టుకెళ్ళకి వెళ్ళి పిల్లలకి పంపలు తెచ్చానంటూ అడుగుతాం దేవుడిని. దేవుడిని అడగాలంటే హృదయం శుద్ధి చేసుకుని దేవుడిని అడగాలి. ఈ చెప్పండి ప్రభుత్వం దేవుడిని అడగాలి. ఏమడిగాడు? ప్రభువా